ఒక జెన్యున్ డిమాండ్ మదనపల్లి, మార్కాపూర్. మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేసి ఒక జిల్లాని ఏర్పాటు చేయాలనేది చాలా కాలం నుంచి ఉంది. అలాగే మార్కాపురం కూడా. మార్కాపురం ఒకనాడు కర్నూలు జిల్లాలో అంతర్భాగంగా ఉండేది, ఉమ్మడి కర్నూలు జిల్లాలో. గిద్దలూరు, కంబం, మార్కాపురం ఈ ప్రాంతాలు. సరే, వాటిని ప్రకాశం జిల్లాలో కలిపారు. అది చాలా వెనుకబడినటువంటి ప్రాంతం. మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం రూపొందించినప్పుడు 7 జిల్లాలను వెనుకబడిన ప్రాంతాల కింద గుర్తించి వాటికి ప్రత్యేక ప్యాకేజీ, అది అమలుపరిచారా లేదా అనేది పక్కన పెడదాం. అవును సార్. 7 జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు చట్టంలో. కానీ అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఈ ప్రకాశం ప్రాంతం, ఇది మార్కాపురం ప్రాంతం కూడా ఉంది. ఆ ప్రకాశం జిల్లాను చేర్చలా. అంటే మిగిలిన ఒంగోలు గాని ఇతర ప్రాంతాలు పరిగణలోకి తీసుకున్నారో ఏమో తెలియదు. అలాంటి నష్టం జరుగుతుంది ఒక్కొక్కసారి. అందువల్ల ఈ జిల్లాను యూనిట్ గా తీసుకున్నప్పుడు ఇప్పుడు మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేయడం, గిద్దలూరు, కంబం, వీటన్నింటినీ పొదిలి, కనిగిరి ఈ ప్రాంతాలను తీసుకొని అక్కడ దర్శి వీటిని ఏర్పాటు చేయడం సముచితమైనటువంటి ఆలోచన. గతంలోనే చేసి ఉండాల్సింది, అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కందుకూరును ప్రకాశంలో గెలిపారు. అవును సార్. మొన్న లాస్ట్ టైం విభజన పునర్వ్యవస్థీకరణలో కందుకూరుని తీసుకెళ్లి మళ్ళా నెల్లూరులో గెలిపారు. కందుకూరు ప్రజలందరూ కూడా ఒంగోలులో ఉండాలని కోరుకుంటున్నారు. కందుకూరుకు ఒంగోలు చాలా దగ్గర. సో అలాంటి అసహేతుకమైనటువంటి ఇది నిర్ధారణలు కొన్ని జరిగాయి. అంటే లక్ష్మణ్